కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసిన కెఎస్ లక్ష్మణరావు విజయాన్ని కాంక్షిస్తూ సమావేశం జరిగింది. సమావేశానికి సిఐటియు నాయకులు ఎస్ఎస్ చెంగయ్య అధ్యక్షత వహించారు. రామారావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రజా ఉద్యమాలు పోరాటాలు చేస్తున్న సమయంలో వారి సమస్యల పరిష్కారానికి శాసన మండలిలో అనేక పర్యాయంలో లక్ష్మణరావు ప్రస్తావించడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. సమావేశంలో సిఐటియు నాయకులు వివి జవహర్లాల్, జేవి రాఘవులు, ఎం బాలాజీ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అందుకనే తిరిగినట్టు వరకు మనం అందరూ తిరిగిందే తక్కువైనప్పటికీ మేము మీకు చేస్తామని చెప్పి మా వారు మా ఊటో రైతుల దాదాపుగా 12 మంది ముందు ముస్లిం తిరిగి వాళ్ళు ప్రత్యేకంగా అట్లానే మన తిరిగిన ప్రాంతాల్లో రాఘవ గారి దగ్గర వీళ్ళు తిరిగిన, చెంగయ్య గారు తిరిగిన, బాలకృష్ణ గారు తిరిగిన, అందరూ తిరిగిన ఎవరైనా సరే మీకు ఖచ్చితంగా ఈసారి మళ్ళీ ఎమ్మెల్సీ కృష్ణగా గెలిపిస్తామనేటువంటి వాదన మాత్రం ఇప్పటివరకు తిరిగినట్లు ఉంది. అయితే తిరగకపోతే పూర్తిగా తిరగలిగితే ఖచ్చితంగా మనకి మెజారిటీ ఉంటుంది అనేది మనకి ఈ తిరిగిన నేపథ్యంలో అర్థమైంది. 3 సంవత్సరాల అనుభవం, 3 సందర్భాల్లో ఎమ్మెల్సీ ఇక ఎన్నికై అనేక సమస్యల కోసం పోరాడి అనేక ప్రత్యక్ష పోరాటాల్లో పాల్గొనే వ్యక్తి కమ్మడి లక్ష్మణరావు గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన విజయాన్ని కాంక్షిస్తూ మంగళగిరి పట్టణంలో ప్రతి ఇంటికి ఓటర్ని కలవడానికి ప్రజా సంఘాలు, అనేకమైన సంఘాల మద్దతు తెలియజేస్తూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఈరోజు ఇక్కడ ఈ కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యాన మళ్ళీ ఎక్కువ సంబంధించినటువంటి టీములు వేసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళాలని చెప్పి అనే నేపథ్యంలో ఇక్కడ ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొన్న జరిగినటువంటి నామినేషన్ కార్యక్రమంలో కూడా ప్రజలు అధికార పార్టీకి అయితే డబ్బులు ఇచ్చి తీసుకురావాలి కార్యకర్తల్ని, కొన్ని వేల మంది మీకు మద్దతు తెలియజేస్తున్నాం, మేము ఉన్నామని చెప్పేసి వేల మందితో లక్ష్మణరావు గారు నామినేషన్ వేశారు. ఇప్పటికీ ఆ నామినేషన్ పద్ధతి చూస్తేనే ప్రజలు ఇప్పటికే లక్ష్మణరావు గారు గెలుపు ఖాయమని చెప్పేసి తిరుగుతూ ఉంది. అట్లానే ప్రతి ఇంటికి వెళ్ళేటప్పుడు లక్ష్మణరావు గారు ప్రజా తరపున మనిషి, మేము ఖచ్చితంగా ఓటేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకోసం ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఇందులో రాబోయే కాలంలో మేము మరింతగా ముందుకెళ్ళి ఆయన విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేసి ప్రతి ఒక్కరిని కలవటం జరుగుతుంది. మీ అందరికీ సుపరిచితులైన అనేక వర్గాల ప్రజలకి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి పీడీఎఫ్ అభ్యర్థిగా కెఎస్ లక్ష్మణరావు గారు పోటీ చేస్తున్నారు. ఆయన ఇప్పటికే 3 సార్లు శాసన మండలి సభ్యుడిగా అత్యధిక ఓట్ల మెజార్టీతో ఎన్నికయ్యాడు. ఎన్నిక కావడమే కాదు, ఆయన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, విద్యార్థులు, యువకులు, యువజనులు, నిరుద్యోగ సమస్య మీద, అదేవిధంగా అంగన్వాడీలు, మధ్యాహ్న భోజనం, ఆశా వర్కర్స్, మున్సిపల్ వర్కర్స్ చేస్తున్నటువంటి పోరాటాలకు కూడా ప్రత్యక్షంగా పాల్గొని వాళ్ళకి మద్దతు తెలియజేయడం కాకుండా శాసన మండలిలో ఈ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒకటే కాదు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. అందులో గుంటూరు ఛానల్ పర్చూరు దాకా పొడిగించాలని, పెదవడ్లపూడి హై లెవెల్ ఛానల్ని పూర్తి చేసి 25,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని, మంగళగిరి నియోజకవర్గంలో సుమారుగా 22,000 కుటుంబాలు ప్రభుత్వ భూములు ఇళ్ళేసుకుని ఉన్నారు, వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి రకరకాలైనటువంటి సమస్యల మీద ఆయన శాసన మండలిలోనూ డిఆర్సీ మీటింగ్లో అడగడం అనేటువంటిది జరిగింది.